లవ్లీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాను శ్రీనివాస్. ఈ రోజు మనం వాటర్ స్పోర్ట్స్ కి అయితే వచ్చేసాము. ఆల్రెడీ నిన్న స్కూబా డైవింగ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా వర్తా కాదా అనేది ఫుల్ గా వీడియో తీసి పెట్టాను, చూడండి. వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ఈ రోజు ఇంకా మనం మిగతా స్పోర్ట్స్ ఏవేవి ఉన్నాయి, అసలు ఎంతెంత టైం ఉంది, అసలు వర్తా కాదా అనేది మిగతా స్పోర్ట్స్ మొత్తం కూడా ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడు మనం ప్రెసెంట్ ఉన్న ప్లేస్ అయితే ఇది మాల్వాన్ ఐలాండ్ అంట. ఇప్పుడు మనకు కనిపించింది కదా ఇందాక వీడియోలో, అది అగోడా ఫోర్ట్ అంటారు. అది మంచి సన్ రైజ్ పాయింట్ కూడా అంటారనమాట. సో అది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తామేమో, తీసుకెళ్తారేమో లాస్ట్ లో అనుకున్నాము. అంత టైం వేస్ట్ చేసే బదులు మధ్యలో ఎక్కడైనా అక్కడ తీసుకెళ్ళినట్లయితే బాగుండేది. ఇంకా చాలా ప్లేసెస్ ఇక్కడ మనకి విజిట్ చేసుకోవాల్సినవి కొన్ని దగ్గరలో ఉన్నాయన్నమాట. మంచిగా ఫొటోస్ తీసుకునే దానికి కొంచెం బాగుంది ఈ ఐలాండ్ అయితే. కానీ టైం అంతా ఈ వాటర్ స్పోర్ట్స్ కి వెయిటింగ్ దగ్గర టైం వేస్ట్ అయిపోయింది. స్కూబా డైవింగ్ అయితే అయిపోయింది. అయిపోయిన వెంటనే మళ్ళీ వెయిట్ చేయించారు, చాలాసేపు వెయిట్ చేయించారు. టైం వేస్ట్ అనిపించింది. ఇంకా తర్వాత ఎలాగో స్పీడ్ బోటింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఎక్కడికక్కడ క్యూ ఉంది, ఒక బ్యాచ్ తర్వాత ఒకటి. వెయిటింగ్ ఎక్కువ ఉంది, నాకైతే అది ఒక్కటే నచ్చలేదు, వెయిటింగ్ ఎక్కువ ఉంది. ఇదైతే బాగుంది ఫ్రెండ్స్, స్పీడ్ బోట్ చూడండి. నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, ఎంతసేపు ఉన్నా కూడా మీకు టైమింగ్ కూడా అర్థమైపోతుంది అన్నట్టు. దూకే ఏం కాదు. ఎలా ఉంది? చాలా బాగుంది. ఆంటీ ఎలా ఉంది? బుజ్జి ఎలా ఉంది? సూపర్. ఆంటీ గారు రివ్యూ ఇస్తారా? అయ్యా అక్క ఇటు బేస్ గారు అట్లా చేతులు పై వేస్తుంటావు పక్కన నుంచి. ఇది బనానా బోట్. ఇందాక మేము స్పీడ్ బోట్ ఎక్కాము, ఇంకా దాని తర్వాత ఇంకోటి ఎక్కాము, అది దాని పేరైతే నాకు ఐడియా లేదు. చూస్తున్నారా, మేమే నడుముల దాకా వాటర్ ఉండే దగ్గర దాకా వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఎంతో దూరం తీసుకెళ్ళట్లేదు. బట్ కానీ మేమైతే బాగా ఎంజాయ్ చేసాము, అది మాత్రం చెప్తాను. ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా బనానా బోట్ అయితే ఓన్లీ 1 రౌండ్. ఇందాక మనం ఎక్కింది దాని పేరు తెలియదు కానీ అదైతే 2 రౌండ్స్ తిప్పారు. స్పీడ్ కూడా ఓన్లీ ఒక్కసారి అట్లా తీసుకెళ్ళి ఇట్లా తీసుకొచ్చేసారు.
सीसी कैसे వచ్చిందా वैसा बोला स्कैन किया। मछली मछली बोले एक मछली भी नहीं यूट्यूब ला आता है చాప ఇక్కడ కూడా బాగా బిస్కెట్ అయింది ఫ్రెండ్స్. మంచిగా స్కామ్ చేశారు. ఏంటంటే మేము బోట్ ఎక్కిన తర్వాత చెప్పారు జస్ట్ పారాస్లైడింగ్ అంటే మీకు అలా తీసుకెళ్లి ఇలా తీసుకొచ్చేస్తారంట, అంతే అంట. మీకు ఇంకా మోర్ ఎంజాయ్మెంట్ కావాలి అంటే 200 పే చేయాలని చెప్పేసేసి అడుగుతున్నారు. సో ఇంకా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా తప్పదు కాబట్టి పే చేసాము. మేము రూపాయి కూడా తగ్గించమన్నా అస్సలు రూపాయి కూడా తగ్గించము, అంతే 200 కంటే తగ్గేదే లేదన్నారు. ఇంకా వాళ్ళ టైము ఇంకా మాకు తప్పదు, ఇంకా అంత దూరం వెళ్ళి 200 కోసం మేము వేస్ట్ అయిపోతుంది ఎందుకు అనేసి 200 పే చేసి మరి డిప్ చేయించుకున్నాము. ఎందుకంటే అంత దూరం వెళ్ళి ఇంకా మాత్రం ఎంజాయ్మెంట్ లేకపోతే వేస్ట్ కదా. సో చూసేయండి ఫుల్ వీడియో. ఎంతోసేపు ఉండదు, అది కూడా 2 మినిట్స్ కూడా కరెక్ట్ గా ఉంచలేదు. మీరు వెళ్లే ముందు ఇవన్నీ కూడా క్లియర్ గా మాట్లాడుకొని వెళ్ళండి, లేదంటే ఇదిగోండి ఇట్లానే స్కామ్ లో ఇరుక్కుంటారు మీరు కూడా. ఓకే జాగ్రత్త పట్టుకో. ఎలా ఉంది? ఓకే ఓకే. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఉంది కదా, ఇది మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కట్టింగ్స్ లేకుండా పెట్టాను. ఇందాక నాది ఫుల్ వీడియో పెట్టింది విత్ డిప్ అన్నమాట, ఇది వితౌట్ డిప్. అంటే వాళ్ళ యాక్టివిటీస్ లో భాగంగా వాళ్ళు అయితే ఇంతవరకే తీసుకెళ్తారు. మనం పే చేస్తే ఎక్స్ట్రా పే చేస్తే ఇందాక నా వీడియో లాగా అనమాట. సో జస్ట్ అలా తీసుకెళ్లి ఒక్క సెకండ్ కూడా ఉంచట్లేదు చూడండి, మళ్ళీ వెంటనే కిందకి తెచ్చేస్తున్నారు, అంతే అన్నమాట. సో ఇవన్నీ మాత్రం నిజంగా అస్సలు మీరు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ మీకు క్లియర్ గా అక్కడ ఎలా జరుగుతుంది అనేది క్లియర్ గా మీకు చూపించడానికి ట్రై చేశాను. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్ గా అక్కడ అర్థమైపోతుంది చూసినట్లుగా ఎట్లా ఉంటుంది అక్కడ ఎంత స్కామ్ ఏంటి అనేది కూడా. సో మీరు ఇవన్నీ మాట్లాడుకొని వెళ్ళండి. స్కూబా డైవింగ్ కి ఫిషెస్ కనిపించలేదని చాలా డిసప్పాయింట్ అయ్యాను కదా. గోవాలోని ఇంకొకళ్ళు ఎవరో తెలీదు, ఇంకొకళ్ళు నేను వ్లాగ్ చూసాను, మనకి చాలా లోపలికి అంటే కాళ్ళకి శాండ్ తగిలే అంత కిందకి తీసుకెళ్లారు, చాలా డిప్ చేశారు అనమాట. అట్లా డిప్ చేస్తే మనకి కింద రాక్స్ ఇంకా ఫిషెస్ కూడా కనిపించాయి వాళ్ళకి. సో మమ్మల్ని అయితే జస్ట్ అలా ముంచారు అంతే. మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా మునగాలి, కింద దాకా తీసుకెళ్ళాలి, అట్లా తీసుకెళ్ళలేదు. సరే ఓకే, యాక్టివిటీస్ అంతా అయిపోయి 4 hours ఉంది. ఇప్పుడు లంచ్ అన్నమాట. సో లంచ్ చూద్దాం ఎలా ఉందో. మార్నింగ్ టిఫిన్ దగ్గర అక్కడ చావ కొట్టారు.
సరే ఇంకా ఎలాగో పూరి బాగుంది కాబట్టి కొంచెం అలా అడ్జస్ట్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ చూడండి, ఇది ఇంకా దారుణం, ఇది ఫుల్ చూడండి. ఇది వచ్చేసి చికెన్ థాలీ అన్నమాట. చికెన్ అయితే ఇట్లా బ్రెడ్ ముక్కలు 2, ఒక చిన్న బౌల్ రైస్, ఒక ఏదో షార్వా, ఇంకా చికెన్ అన్నమాట. ఇది కొంచెం బెటర్, కొంచెమే పెట్టినా కొంచెం పర్లేదు, తినగలిగాం ఎలాగో. ఇంకా వెజ్ థాలీ అయితే అదొక దారుణం లేండి. రివ్యూ చూడండి. ఏంటి బంగాళదుంప పప్పు, అదేంటిది అసలు ఏం కనిపించట్లేదు లైట్ గా. ఓకే చెప్పండి. పప్పు పెప్పర్ తో పప్పా? మీ ఫీలింగ్ ఏంటి? అసలు బాలేదా? ఇంకా ఇప్పుడు తప్పదు. ఇంకా అది ఫ్రెండ్స్ విన్నారు కదా వెజ్ రివ్యూ. చికెన్ అయితే పర్లేదు, బానే ఉంది, కాకపోతే చాలా కొంచెమే ఇచ్చారు. అసలు ఆ పెట్టే కొంచెం కూడా మాకు 4 అయిపోతుంది టైము. ఇంకా వచ్చాం కదా, వెంటనే పెట్టాలని ఏం లేదు. అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు, ఎవరికి వాళ్ళు అడిగి 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 ఎప్పటికో తీసుకొచ్చి పెడుతున్నారు. వాటర్ బాటిల్స్ కానీ ఏవి సరిగ్గా సర్వింగ్ ఏం లేదు అసలు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వాటర్ స్పోర్ట్స్ రివ్యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా నన్ను సపోర్ట్ చేసిన బ్రదర్స్ కి ఇంకా ఆంటీ వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ అన్నమాట. నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు, వీడియో కూడా చాలా హెల్ప్ చేశారు, ఇంకా నాకు చాలా మంచి కంటెంట్ కూడా ఇచ్చారనమాట. సో ఇంకా అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసి మీకు అర్థమైపోతుంది వాటర్ స్పోర్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. క్లియర్ గా స్కిప్ చేయకుండా చూడండి.